మనకు తెలిసిన చాలా మంది హీరోయిన్లు చాలా చిన్న వయసులోనే ఇండస్ట్రీకి వచ్చారు. కొంతమంది బాలనటులుగా కెరియర్ స్టార్ట్ చేస్తే మరికొందరు 16 ఏళ్లకి హీరోయిన్లుగా కెరియర్ స్టార్ట్ చేశారు. ఇంతకీ ఎవరు వారు? డీటెయిల్స్లోకి వెళితే హీరోయిన్ల కెరియర్ చాలా తక్కువ టైం ఉంటుంది. అందుకే చాలా త్వరగా ఎంట్రీ ఇచ్చి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటుంటారు. 15 ఏళ్ల నుంచి 16 ఏళ్ల మధ్యలోనే కెరియర్ను స్టార్ట్ చేసిన వారు చాలా మంది ఉన్నారు. అందులో కొంతమంది చూసుకుంటే రీసెంట్ హీరోయిన్లలో కృతి శెట్టి చాలా తక్కువ టైంలో హీరోయిన్గా కెరియర్ స్టార్ట్ చేసింది. కర్ణాటక మంగళూరులో 2003 సెప్టెంబర్ 21న పుట్టింది కృతి శెట్టి. చిన్నప్పుడే మోడల్గా కెరియర్ ప్రారంభించి పలు యాడ్స్లో నటించింది. ఆ తర్వాత 17 ఏళ్లకే ఉప్పన సినిమాతో హీరోయిన్ ఎంట్రీ ఇచ్చింది బ్యూటీ. వరుసగా సినిమాలతో ఊపేసిన ఆమె ఇప్పుడు అసలు చేతిలో సినిమాలు లేక కనిపించకుండా పోయింది. 50 సినిమాలకు పైగా నటించిన హీరోయిన్ హన్సిక మోత్వాని మహారాష్ట్రలోని ముంబైలో 1991 ఆగస్టు 9న జన్మించింది. బుల్లితెర నుంచి కెరియర్ ప్రారంభించి బాలీవుడ్లో హృతిక్తో బాలనటిగా కోయి మిల్గయా లాంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. టాలీవుడ్లో అల్లు అర్జున్, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వచ్చిన దేశముద్ర సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది హన్సిక. అయితే అప్పటికి ఆమె వయసు కేవలం 16 ఏళ్లే. సెలెక్టెడ్ సినిమాలు చేస్తూ పద్ధతి గల హీరోయిన్గా పేరు తెచ్చుకుంది నివేదా థామస్. కేరళలోని కన్నూర్లో 1995 నవంబర్ 2న నివేదా థామస్ పుట్టింది. టీవీ సీరియల్స్లలో బాలనటిగా కెరియర్ను ప్రారంభించిన ఈమె ఆ తర్వాత మలయాళంలో తెరకెక్కిన వేరుతూ ఒరు భార్య సినిమాకు గాను బాలనటిగా కేరళ రాష్ట్ర అవార్డును అందుకుంది. ఇదే ఆమె నటించిన తొలి చిత్రం కావడం విశేషం. 10 ఏళ్ల వయసు నుంచే బాలీవుడ్లో బాలనటిగా చేస్తూ 17 ఏళ్ల వయసులోనే కొత్త బంగారు లోకంతో హీరోయిన్గా అరంగేట్రం చేసింది శ్వేతా బసు ప్రసాద్. ఆ తర్వాత తెలుగు, తమిళ, బెంగాలీ సినిమాల్లో వరుస ఆఫర్లను దక్కించుకొని గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం హిందీ చిత్రం ఇండియా లాక్డౌన్లో నటిస్తోంది. తెలుగు, తమిళ, హిందీ భాషలలో స్టార్ హీరోయిన్గా వెలిగింది శ్రీదేవి. చైల్డ్ ఆర్టిస్ట్గా కెరియర్ను స్టార్ట్ చేసి హీరోయిన్గా మారి స్టార్డమ్ తెచ్చుకున్నారు శ్రీదేవి. దర్శకుడు కె బాలచంద్ర దర్శకత్వంలో మూను ముడుచు సినిమాలో హీరోయిన్గా నటించే నాటికి వయసు 13 ఏళ్లు. ఆ తర్వాత 16 ఏళ్ల వయసు సినిమాతో సంచలనంగా మారింది శ్రీదేవి. అప్పుడు ఆమె వయసు 16 ఏళ్లు కావడం విశేషం. నటి శోభన కూడా 14 ఏళ్ల వయసులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. దర్శకుడు బాలచంద్రన్ సినిమా ఏప్రిల్ 18లో ఆమె నటించింది. అప్పుడు ఆమె వయసు కేవలం 13.5 సంవత్సరాలు. శోభన ఆ తర్వాత తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో స్టార్ హీరోయిన్గా వెలిగారు. అలాగే సీనియర్ తార భానుప్రియ కూడా 13 ఏళ్లకే హీరోయిన్ అయింది. 1983లో 8వ తరగతి చదువుతున్నప్పుడు హీరోయిన్గా అరంగేట్రం చేసింది. ఈ సినిమాకి ముందు భానుప్రియ తురల్ నిన్ను పోచు సినిమాలో నటించే అవకాశం రాగా ఆ సినిమా విడుదలయ్యాక ఆ హీరోయిన్ అవకాశం వెతుక్కుంటూ వెళ్లినట్లు తెలిసింది. 90వ దశకంలో ఆమె స్టార్ హీరోయిన్గా వెలిగింది.